హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హిమబిందు అంగల్ కుర్తీస్ ఛానల్. ఇది మా గెస్ట్ బెడ్రూమ్ అండి. ఈరోజు వీడియోలో నేను మీకు ఈ గెస్ట్ బెడ్రూమ్ని ఎంతో అందంగా ఎలా తయారు చేసుకుంటానో నేను మీకు చూపిస్తాను. ఈ బెడ్రూమ్ని నేను చాలా తక్కువ ప్రైస్ తోటి ఎంతో ఎక్స్పెన్సివ్గా హై ఎండ్గా కనిపించేలాగా ఎలా తయారు చేస్తానో నేను మీకు చూపిస్తాను. ఈ బ్లాక్ ఫర్నిచర్ మొత్తాన్ని నేను కలర్ చేంజ్ చేస్తానండి. అలాగే ఆ వెనకలు కనిపించే గోడ కూడా నేను కంప్లీట్గా డిఫరెంట్ కలర్ వేస్తున్నాను. ఇది చాలా ఎక్సైటింగ్గా ఉందండి. అలాగే చాలా భయంగా కూడా అనిపించింది నాకు ఫస్ట్ వేసేటప్పుడు. బట్ నేను ఎండ్ ప్రోడక్ట్ చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను ఎందుకు ఇది ఫస్టే స్టార్ట్ చేయలేదు అని అనిపించింది. ఈ బెడ్రూమ్కి నేను మేకోవర్ చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. బట్ ఫైనల్గా నాకు ఈ వీకెండ్ కుదిరిందండి. నేను మీకోసం ఇది స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. నేను ఈ వీడియోని 2 పార్ట్స్గా డివైడ్ చేశానండి. ఇది నేను 4 డేస్ చేశాను కాబట్టి ఫస్ట్ 2 డేస్ని ఒక పార్ట్గా, సెకండ్ 2 డేస్ని ఇంకొక పార్ట్గా నేను మీకు చూపిస్తాను. బట్ మీరు దానికంటే ఫస్ట్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఇలాంటి ట్రాన్స్ఫర్మేషన్స్ మిస్ అవ్వకూడదు కాబట్టి. చూసారు కదండి, జస్ట్ ఒక చిన్న గ్లాన్స్ చూపిస్తున్నాను నేను మీకు. నెక్స్ట్ వీడియోలో నేను మీకు పూర్తిగా ఈ రూమ్ మేకోవర్ చూపిస్తాను. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన డే 1 అండి. నేను ఫస్ట్ డే రూమ్లోంచి సామాన్ మొత్తం క్లియర్ చేసేసాను. అలాగే ఈ గోడ చుట్టూరు నేను ఈ బ్లూ పెయింటర్ స్టేప్ అలాగే కార్పెట్ మీద పెయింట్ పడకుండా ఒక కవర్ కూడా వేసేసాను. దాని తర్వాత ఈ లెందీ ల్యాడర్ ఒకటి ఉందండి మా దగ్గర, అది తీసుకున్నాను. అలాగే నేను ఈ ప్రాజెక్ట్కి ఈ బ్లాక్ కలర్ పెయింట్ వాడుతున్నాను. ఈ పెయింట్ వేయడానికి ఫస్ట్ మనం ఇలా ఒక లాంగ్ స్కేల్ లాంటిది తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఒక ట్రేలో కూడా పోసుకోవాలి. నేను ఈ ట్రేలో పోయడానికి ఈజీగా ఉంటుందని టేప్ అంటించాను, కానీ అది క్యాన్ చుట్టూ అంటనే అంటింది. మనం పెయింట్ స్టార్ట్ చేయడం కంటే ముందు ఫస్ట్ గోడని ప్రిపేర్ చేసుకోవాలండి. దాని మీద ఉన్న డర్ట్ని అంతా వదిలించేసి ఈ చిన్న రోలర్ బ్రష్ని తీసుకొని మనం ఇలా వేయాలి. నేను చాలా ఎక్సైటింగ్ ఉన్నానండి. ఫస్ట్ చూసినప్పుడు నాకు అర్థం కాలేదు ఇది బాగుందా బాగాలేదా అని డిసైడ్ చేసుకోవడమే సరిపోయింది. కానీ ఈ బ్లాక్ చాలా అందాన్ని ఇచ్చింది. నేను ఈ పెయింట్తో కొంచెం ఫన్ చేశానండి. ఇట్లా రోలర్ తీసుకొని నేను ఒకసారి ట్రై చేద్దామని చేశాను, కానీ నాకు అంత నీట్గా రాలేదు. మా హస్బెండే చేశారు ఇంక మొత్తం. ఇలా మేము కార్నర్స్లో చిన్న రోలర్తో స్టార్ట్ చేసామండి, కానీ అలా అవసరం లేదు. పెద్ద రోలర్తోనే స్టార్ట్ చేసి మేము గోడని ఆల్మోస్ట్ ఫినిష్ చేసాం. ఇలా ఫినిష్ చేసిన తర్వాత ఒక 2 ఎలక్ట్రిక్ ప్లగ్ అవుట్లెట్స్ ఉన్నాయండి ఈ గోడకి. అక్కడ చాలా జాగ్రత్తగా వేసాము. దాని మీద కూడా మేము పెయింటర్ స్టెప్ వేసేసాము. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి సెకండ్ డే అయిపోయిందండి. ఈ ప్రాజెక్ట్ కోసం నేను ఈ దగ్గరలో ఉన్న ఒక హోమ్ డిపో అనే ఒక స్టోర్కి వెళ్ళి ఇలా ఈ శాండింగ్ పేపర్ని ఇంకా ఒక బ్రష్ని అలాగే ఈ మగ్ని తీసుకొచ్చానండి. అలాగే ఈ ఫర్నిచర్ కోసం ఒక న్యాచురల్ వుడ్ కలర్ తీసుకొచ్చానండి. ఇనిషియల్గా అది బ్లాక్ కలర్లో ఉంది కదండి ఫర్నిచర్ మొత్తం. నేను ఈ వుడ్ కలర్ తీసుకొద్దామని అనుకున్నానండి. అందుకని చెప్పి ఇలా శాండింగ్ చేసి ఫస్ట్ దాన్ని తర్వాత క్లీన్ చేశాను నీట్గా. ఎందుకంటే మనకి పాత పెయింట్ అసలు ఉండకూడదు కాబట్టి. దాని తర్వాత నేను తెచ్చిన న్యాచురల్ కలర్ని ఒక చిన్న ఏరియాలో ట్రై చేశానండి. ఇది ఆల్మోస్ట్ వుడ్ కలర్లో చాలా నీట్గా వచ్చింది. నేను ఇంకా దాని తర్వాత కంటిన్యూ చేసేసాను. నేను ఈ ప్రాజెక్ట్లో శాండింగ్ టూల్ అనేది ఒకటి యూస్ చేశానండి. అదేంటంటే మనం ఇలా హ్యాండ్ తోటి ఇందాక శాండింగ్ పేపర్తో చేశాం కదా, అలా చేయడం వల్ల చాలా టైం పడుతుంది. అందుకని చెప్పి నేను ఈ శాండింగ్ టూల్ తీసుకొచ్చుకున్నానండి. ఈ శాండింగ్ టూల్ నాకు చాలా తక్కువ ప్రైసే పడింది. దాంట్లో ఈ శాండింగ్ పేపర్స్ కూడా నాకు ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఇవి పెట్టడం చాలా ఈజీ అండి. అలాగే ఈ పెయింట్ కలెక్టర్ అనేది కూడా దానికి ఇంక్లూడ్ అయింది. అదేంటంటే మనం ఇలా పెయింట్ చేసినప్పుడు ఆ పెయింట్ మొత్తాన్ని కలెక్ట్ చేస్తుంది. మనం ఇలా శాండ్ ఆఫ్ చేయడం వల్ల ఏంటంటే మనం కొత్తగా వేసిన పెయింట్ ఈజీగా పోకుండా అలాగే చాలా స్ట్రాంగ్గా నిలబడి ఉంటుంది. అందుకని నేను ఈ శాండింగ్ టూల్ యూస్ చేసి మొత్తం ఈ బెడ్ ఫ్రేమ్ని ఇంకా ఈ డ్రావర్స్ని అన్నిటినీ నీట్గా
శాండ్ ఆఫ్ చేసేసాను. ఇదిగోండి క్లీన్ చేసిన తర్వాత ఒక తడి టవల్ తోటి తుడిచేసేసి ఇంకా పెయింటింగ్ స్టార్ట్ చేసేసాను. ఈ ప్రాజెక్ట్లో నాకు ఈ బ్రష్ చాలా అంటే చాలా హెల్ప్ అయిందండి. ఎందుకంటే నేను ఏ కార్నర్ ఎడ్జెస్కి రీచ్ అవ్వాలన్నా కానీ ఈ బ్రష్ చాలా నీట్గా సులువుగా వెళ్ళింది. అలాగే కట్ చూసారంటే చాలా నీట్గా వచ్చింది. ఇంకా ఇది పెయింట్ని కూడా చాలా అంటే చాలా హోల్డ్ చేసుకుంది. సో నేను ఎక్కువ దూరం దీంతో పెయింట్ చేయగలిగాను. పెయింట్ వాటర్ బేస్డ్ పెయింట్ కాబట్టి మనం ట్యాప్ కింద పెట్టేస్తే నీట్గా ఈ బ్రష్ క్లీన్ అయిపోతుంది. అలాగే మన హ్యాండ్స్కి ఉన్నది కూడా నీట్గా పోతుంది. నేను ఓన్లీ ఈ బెడ్ ఫ్రేమ్కి మాత్రమే పూర్తిగా పెయింట్ వేసానండి. కానీ నైట్ స్టాండ్కి ఇంకా డ్రెస్సర్కి మాత్రం ఓన్లీ డ్రావర్స్కి పెయింట్ వేసాను. అలాగే ఇది 1 టైం వేసే కోట్ కాదండి, 2 టైమ్స్ వేయాలి కంపల్సరీగా, లేకపోతే చాలా పల్చగా కనిపిస్తుంది. మనం ఎడ్జెస్కి వేయాలంటే ఇలా ఓపెన్ చేసి నేను విడ్త్ యూస్ చేయకుండా జస్ట్ ఒక సైడ్కి మాత్రం వంపి ఆ బ్రష్ని యూస్ చేశానండి. నాకు చాలా నీట్గా వచ్చేసింది. నేను మొత్తం ఫర్నిచర్కి మళ్ళీ సెకండ్ కోట్ అప్లై చేశానండి. నేను ఈ పెయింట్ కోట్ మధ్య గ్యాప్ ఓన్లీ 1 అవర్ ఇచ్చాను. చాలా ఈజీగా క్విక్గా ఆరిపోయింది ఇది నాకు. ఇది వార్తేన్ అని ఒక పెయింట్ సీలర్లా అండి. నేను ఫర్నిచర్ మీద పెయింట్ పోకుండా ఈ వార్తేన్ని యూస్ చేస్తున్నాను. దాన్ని చేయడం వల్ల ఏంటి అని అంటే మనకి ఇలా చేతులకు అంటకుండా కానీ లేకపోతే పెయింట్ పోకుండా కానీ యూజ్ అవుతుంది. నేను ఇలా ఒక స్పంజ్ బ్రష్ తీసుకొని నీట్గా ఇలా మొత్తం చెక్క మీద మొత్తం వేసేసాను. ఈ వార్తేన్ ఆరిపోవడానికి కూడా ఓన్లీ 2 అవర్స్ సరిపోతుందండి, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. పైగా మీరు కావాలంటే సెకండ్ కోట్ కూడా అప్లై చేయొచ్చు. నేను పెయింట్ వేసే ముందు ఈ హ్యాండ్లర్స్ తీసేసానండి. అలా చేయడం వల్ల పెయింట్ వేయడం చాలా ఈజీ అవుతుంది. అలాగే ఇప్పుడు ఆరిపోయిన తర్వాత పూర్తిగా నేను మళ్ళీ ఈ పాత హ్యాండ్లర్స్ని పెట్టేశాను. చూసారు కదండి, చాలా నీట్గా ఉంది కదా. ఇప్పుడు చూసారు కదండి నేను ఎంత ఈజీగా పెట్టేసుకుంటున్నాను. మనం ఏదైనా ఫర్నిచర్తో వర్క్ చేసేటప్పుడు ఇలా మనం అంతా తీసేస్తే చాలా ఈజీ అవుతుంది పెయింట్ చేయడానికి. ఇప్పుడు నేను ఇందాక ఆ ఎలక్ట్రిక్ అవుట్లెట్స్ దగ్గర ఒక టేప్ వేసాను కదా, ఇప్పుడు అది తీసేసిన తర్వాత కొంచెం చిన్న చిన్న టచ్అప్స్ ఇవ్వాల్సి వచ్చింది, అది కూడా చేసేసాను. అలాగే ఎక్కడైనా పెయింట్ ఎడ్జెస్లు తగిలితే ఒక చిన్న వెట్ క్లాత్ తోటి నీట్గా క్లీన్ చేస్తే ఇది చాలా నీట్గా పోయింది. ఇప్పుడు నేను మీకు బిఫోర్ అండ్ ఆఫ్టర్ ట్రాన్స్ఫర్మేషన్ చూపిస్తానండి. ఇదిగోండి, ముందు చూసారు కదా చాలా బేసిక్గా ఎలా ఉందో, కానీ ఇప్పుడు చూసారా ఎంత డిఫరెంట్ వచ్చిందో. అలాగే ఇది చాలా లుక్ కూడా వచ్చిందండి, చాలా లైటింగ్ కూడా ఉంది కాబట్టి బ్లాక్ అనేది మరీ డార్క్గా కూడా ఏం కనిపించట్లేదు. దీని తర్వాత నేను మ్యాట్రిసెస్ యాడ్ చేసేసాను. అలాగే దాని మీద ఒక బెడ్షీట్ యాడ్ చేశాను. ఇంకా దాని పక్కనున్న నైట్ స్టాండ్ కూడా యాడ్ చేసేసాను. చిన్న టిప్ అండి, మనం ఇలా బెడ్షీట్స్ తీసుకునేటప్పుడు ఎప్పుడైనా పెద్ద బెడ్షీట్స్ తీసుకోవడం చాలా మంచిది. నేను ఇది క్వీన్ బెడ్షీట్, దానికి నేను కింగ్ బెడ్షీట్ ఇంకా కింగ్ పిల్లో కేసెస్ యూస్ చేస్తున్నాను. మనం బెడ్స్ మీద ఇలా ఎక్కువ పిల్లోస్ ఇంకా త్రో బ్లాంకెట్స్ యూస్ చేయడం వల్ల చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది. నేను ఇవి అమెజాన్లో కొన్నానండి. నాకు లెస్ దాన్ $45కి ఈ పిల్లోస్ అలాగే ఈ బ్లాంకెట్ ఒక $15కి మాత్రమే దొరికాయి. చూసారు కదండి ఎండ్ ప్రోడక్ట్ ఎంత అందంగా ఉందో. మీరు ఇలాంటివి మోర్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.